90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్తే సిరి. అంటే యూనివర్స్తో కనెక్ట్ అయ్యే ప్రాసెస్లో కొన్ని ఇన్బిల్ట్గా మనం క్వాలిటీస్ అనేవి మనం తెచ్చుకోవాలి అని చెప్తూ ఉంటారు. అండ్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ కూడా యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి అంటే ఆ ఎనర్జీస్ మెయింటైన్ చేయాలి అని చెప్తూ ఉంటారు. కాబట్టి వైబ్రేషన్స్లో మనం ఫ్రీక్వెన్సీ లెవెల్స్ మనం పెంచుకోవాలి అంటే త్రూ మెడిటేషన్ ఏ విధంగా పాసిబుల్ అవుతుంది మేడం? మనకి యూనివర్స్లో కొన్ని లాస్ అనేవి ఉన్నాయి, మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. సో అందులో ఫస్ట్ ఏంటంటే లా ఆఫ్ వైబ్రేషన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎవరికైనా ఫోన్ చేయాలనుకుంటాం, మనకి ఫోన్ చేయాలని ఉంది, మాట్లాడాలని ఉంది, బట్ ఫోన్ కనెక్ట్ కావట్లేదు. ఒకసారి చేసాము, 2 సార్లు చేసాం, 3 సార్లు చేసాం, 4 సార్లు చేసాం, ఫోన్ కనెక్ట్ అవ్వలేదు. ఆ రోజంతా వదిలేసాము. నెక్స్ట్ డే చేసాం, మళ్ళీ నెక్స్ట్ డే కూడా కనెక్ట్ అవ్వలేదు. థర్డ్ డే చేసాము. థర్డ్ డే మనకన్నా ముందు వాళ్ళ దగ్గర నుంచి కాల్ అవుట్ వచ్చింది అనుకోండి, ఏమనుకుంటారు? నేనే ట్రై చేస్తున్నాను, మీకు 3 days నుంచి నేనే ట్రై చేస్తున్నాను, బట్ కనెక్ట్ కాలేదు అని అంటాం. అంటే కనెక్ట్ కాలేదు అంటే అర్థం ఏంటి అక్కడ? మీ యొక్క ఫ్రీక్వెన్సీ వాళ్ళ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ కాలేదు. మీరు అనుకుంటున్నారు కానీ వాళ్ళు అనుకోలేదు. మీరు అనుకుంటున్నారు కానీ వాళ్ళు అనుకోలేదు. ఎప్పుడైతే యూనివర్స్లో కానీ ఎక్కడైనా సరే మనం ఒక వస్తువుని పొందాలి అంటే ఆ ఫ్రీక్వెన్సీకి తగినట్టుగా మనం వైబ్రేట్ అవ్వాలి. అప్పుడే మనం దానిని పొందుతాం. ఓకే. మనం ఏదైనా పొందాలి అని అనుకున్నప్పుడు దానికి తగిన ఫ్రీక్వెన్సీతో ఇది మ్యాచ్ అయినప్పుడు మాత్రమే దాన్ని అట్రాక్ట్ చేయగలుగుతాం. ఇప్పుడు మ్యాగ్నెట్ ఉందండి, మ్యాగ్నెట్ అట్రాక్ట్ చేస్తుందంటే అది ఐరన్ కానీ స్టీల్ కానీ ఏదైనా ఉంటేనే కదా అది అట్రాక్ట్ చేస్తుంది. సేమ్ నేచర్ కలిగి ఉండాలి. ఇక్కడ కూడా వైబ్రేషన్స్ అనేవి ఎప్పుడు వస్తాయి? ఈ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మనం దానిని పొందగలుగుతుంటాం. మీ ఫ్రెండ్ మీరు మాట్లాడుకుంటారంటే ఇద్దరికి ఒకే రకమైనటువంటి ఎమోషన్స్ ఉండటం వల్ల కానీ, ఇద్దరికి ఒకే రకమైనటువంటి ఐడియాస్ ఉండటం వల్ల కానీ మీకు మ్యాచ్ అవుతుంది, ఫ్రెండ్షిప్ కుదురుతుంది. వాళ్ళది వేరే నేచరు, మీది వేరే నేచర్ అయినప్పుడు సింక్ అవ్వదు కదా. సో ఇక్కడ మనకు అదే అర్థమైపోతుంది. సో వైబ్రేషన్స్ కానీ ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది అని అంటే ఏంటి? అక్కడ సేమ్ నేచర్ కలిగి ఉండాలి. సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు మాత్రమే అది అట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా మనం ఏంటంటే యూనివర్స్లో నుంచి మనం ఒక వస్తువును పొందాలి అని అంటే దాని ఫ్రీక్వెన్సీకి తగినట్టుగా మనం వర్క్ చేయాలి. అంటే మనకు డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, కార్ కావచ్చు, బంగ్లా కావచ్చు, ఏదైనా కావచ్చు, పొందాలి మనం. ఆ ఫ్రీక్వెన్సీకి తగినట్టుగా మనము చాంట్ చేయాలి. సో చాంట్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి? మనకి పాజిటివిటీ కావాలి, పాజిటివ్ ఎమోషన్ కావాలి. నాకు అది కావాలి అనడం వేరు, నాకు అది కావాలి ఇంకా అసలు అని మనస్ఫూర్తిగా మనం చెప్పడం వేరు. నేను అది చెయ్యాలి, ఏదో ఈ వర్క్ అయిపోతుంది అని కాకుండా నేను అది హ్యాపీగా చెయ్యాలి, నేను హ్యాపీగా పొందాలి దానిని. సో అలా ఏంటంటే ఇప్పుడు డబ్బు విషయమే తీసుకుందాం మనం. నాకు డబ్బు కావాలండి, డబ్బు కావాలి అని అంటే అప్పు చేసినా వస్తుంది, ఎలా అయినా వస్తుంది. కానీ నేను కష్టపడాలి, నేను కష్టపడడం ద్వారా నేను ఆ డబ్బును పొందాలి అంటే ఏంటి? నువ్వు డబ్బును ముందు గౌరవించగలగాలి. డబ్బు ఫ్రీక్వెన్సీకి నీ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి. నువ్వు వెళ్తానంటే కాదు కదా, ఆవిడ వస్తానంటే నువ్వు తీసుకోవాలి కదా. ఆవిడ ఎప్పుడు వస్తుంది అనేది ఏంటంటే నువ్వు అడిగేదాన్ని బట్టి, నువ్వు మాట్లాడేదాన్ని బట్టి, నీ వైబ్రేషన్స్ బట్టి, నీ ఫ్రీక్వెన్సీని బట్టి అది మ్యాచ్ అవుతుంది. అంతేగాని ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు నేను అడిగానండి రాలేదండి, అడిగాను రాలేదు కదా. అడగాల్సిన పద్ధతిలో అడగాలి, వాయిస్ వచ్చే పద్ధతిలో రావాలి, రాసే పద్ధతిలో ఉంటుంది. ప్రతిదీ మనం మార్చుకోవాలి. సింపుల్గా నాకు ఇది కావాలి అంటే వచ్చేది ఎక్కడి నుంచి? దానికి మన యొక్క శ్రమ ఉంటుంది, మన యొక్క ఎమోషన్స్ యాడ్ అవ్వాలి, మన ఫీలింగ్స్ యాడ్ అవ్వాలి, మన థాట్స్ యాడ్ అవ్వాలి, మన బిలీవ్ సిస్టమ్ యాడ్ అవ్వాలి. ఈ నాలుగు ఉంటేనే మన యూనివర్స్ నుంచి ఏదైనా పొందగలుగుతాము. దాని మీద మనకి ఒక్క నెగిటివిటీ ఉన్నా కూడా ఏది వర్కౌట్ కాదు. ఒక్క నెగిటివ్ థాట్ మనసులో పెట్టుకొని మీరు ఎన్ని మంచి ఆలోచన చేయండి వర్క్ కాదు, ఎన్ని మంచి ఎమోషన్స్ ఇవ్వండి వర్క్ కాదు, ఎన్ని ఫీలింగ్స్ పెట్టుకోండి వర్క్ కాదు, ఎన్ని యాక్షన్స్ చేయండి వర్క్ కాదు. ఎందుకంటే ఒక్క ఉప్పు కలుపుతోని లీటర్ పాలు మనం విరుకొట్టేయచ్చు. సో ఆ నెగిటివ్ థాట్ ఏం చేస్తుందంటే నీ బాడీలోకి దేనిని కూడా ఇమ్మర్స్ కానిది, నీ బాడీలో నుంచి ఏది బయటకు రానిది, కేవలం నెగిటివ్ మాత్రమే రానిస్తుంది. సో లా ఆఫ్ వైబ్రేషన్స్ వర్క్ అవ్వాలి అన్నా కూడా, యూనివర్స్లో మనం మమేకం అవ్వాలి అంటే కూడా కావాల్సింది ఏంటంటే పాజిటివిటీ. సో పాజిటివిటీ ఎప్పుడు వస్తుంది అండి అని అంటే మనకి కావాల్సిన దాని మీద మనకి స్పష్టత ఉన్నప్పుడు. మనసులో ఎన్నో కోరికలు ఉంటాయి, కానీ ఆ కోరికలకి తగినట్టుగా మనం వర్క్ చేయాలి. ఆ కోరిక ఏది ఎప్పుడు ఎలా తీర్చుకోవాలి అనేటటువంటి స్పష్టత ఉండాలి అన కదా. మీకు ఒక కోరిక ఉండేది, ఒక పెద్ద యాంకర్ అవ్వాలని చెప్పేసి,
అక్కడ వర్క్ చేయాలి అని చెప్పేసి ఉంటుంది. దానికి తగినట్టుగా వర్క్ చేస్తారా లేదా? ఆ ఫ్రీక్వెన్సీకి తగినట్టుగా మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు కదా. ఆ వస్తే వచ్చిందిలే అని అంటే అది ఎప్పటికీ రాదు. బట్ అది రావాలి అని అంటే మీలోని హార్డ్ వర్కింగ్ అనేది పెరగాలి. దాని గురించి 24 గంటల ఆలోచన ఉండాలి. దానికి కావాల్సిన మార్గంలో వెళ్ళడానికి రూట్ని సరిచేసుకుంటూ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద లా ఆఫ్ వైబ్రేషన్స్ అనమాట. సో ప్రతి వస్తువుకి వైబ్రేషన్ ఉంటుంది. ప్రతి ఒక్క థింగ్ని మనం పొందాలంటే దాని ఫ్రీక్వెన్సీతో మనం కూడా మ్యాచ్ అవుతూ ఉండాలి. ఆ విధంగా మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మనం ఏదైనా పొందగలుగుతాం. ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీతో మనం మ్యాచ్ అయ్యాము అని అంటే మనకు ఎలా తెలుస్తుంది అని అంటే మన యొక్క ప్రవర్తన విధానమే మనకు చూపిస్తుంది. మన మాట తీరే మనకు చూపిస్తుంది. మనం వేరే వాళ్ళని చూసే విధానం కూడా మనకి చూపిస్తుంది అనమాట. అంటే నువ్వు ఏ విధమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లైఫ్ నిన్ను నువ్వు మార్చుకోవడం, ఆ మార్చుకున్నప్పుడు స్పష్టత అనేది వస్తుంది అనమాట. అంటే ఎలా మేడం? అంటే చక్రస్ యాక్టివేట్ చేసుకునే ప్రాసెస్లో కొంచెం గైడెన్స్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మీ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అంటే ఎప్పటి నుంచి క్లాసెస్ ఉండే అవకాశం ఉందంటారు? దానికి ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటారు? జనరల్గా క్లాసెస్ వచ్చేసి April 19th నుంచి ఉన్నాయి సిరి గారు. అయితే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే నేను ప్రతి ఒక్క క్లయింట్కి కూడా ఐ వాంట్ టు టేక్ ఎ పర్సనల్ ఇంటర్వ్యూ అనమాట. అంటే వాళ్ళు ఏంటి, వాళ్ళకి అసలు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎందుకు వచ్చినాయి, ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి ఏంటంటే ఒక దగ్గర తెచ్చి ఇంకొక కడుతూ ఉంటారు. ఇక్కడ ఇది గ్యాప్ అయిపోతుంది. ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఇంకొక దగ్గర నుంచి తేవడం. అదే నువ్వు సోర్సెస్ని క్రియేట్ చేసుకో. సోర్స్ క్రియేట్ అవ్వడానికి నీ స్ట్రెంగ్త్ ఏంటి, నీ వీక్నెస్ ఏంటి, అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలియాలి. ప్రతి క్లయింట్ది కూడా తెలియాలి. అంటే కానీ సింపుల్గా మెడిటేషన్ జాయిన్ అయ్యా, మెడిటేషన్ చేసినంత మాత్రాన నీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అంటే అసలు నువ్వు మారాలి కదా. నేను కూర్చున్నాను విశ్వశక్తి తీసుకుంటా అంటే విశ్వశక్తి తీసుకోవాలంటే నువ్వు దానికి రెడీగా ఉండాలి. దానిని పొందాలి అని అంటే నువ్వు రెడీగా ఉండాలి. నీలో మార్పు అనేది రావాలి. మార్పు అనేది రావాలని అంటే నువ్వేంటనేది నువ్వు బయటపడాలి. సో అలా నేనైతే ప్రతి ఒక్క క్లయింట్ని కూడా పర్సనల్గా నేను కాల్ చేసి అడుగుతాను, ఏంటి అసలు ఎందుకు వచ్చింది, దాని గురించి మీరు ఎలా ఆలోచిస్తున్నారు. చాలామంది ఏంటంటే భయం ఉందంటారు. చాలామంది ఏంటంటే నాకు కరెక్ట్ ఐడియా లేదు, అసలు ఏదో చేసేస్తున్నాము అని అంటారు. సో ఇలా ప్రతి ఒక్కరి ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ ఇంటెన్షన్. సో చక్ర యాక్టివేట్ అయిపోతే నేను స్టేబుల్ అయిపోతాను. చక్ర యాక్టివేట్ అవ్వాలి అని అంటే నిన్ను నువ్వు మార్చుకోగలగాలి. నీలో చాలా చేంజెస్ రావాలి. ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో ఆ టైం గ్యాప్లో మనకి పేషెన్స్ అనేది ఉండాలన్నమాట. ఇవాళ నేను కూర్చున్నాను కదా నాకు వర్క్ అయిపోతుందంటే ఇప్పుడు ఒక మంత్రం చెప్తాము. ఆ మంత్రం చెప్పినప్పుడు నేను చేశాను కదా నాకు రాలేదు అంటే మంత్రాన్ని చెయ్యి, మెడిటేషన్ చెయ్యి, యాక్టివేషన్ చెయ్యి, నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకం ఎవరి మీద ఉండాలి? నీ మీద నీకు ఉండాలి. ఆ నీ మీద నీకు నమ్మకం పెంచుకోనికి కూడా టైం పడుతుంది. మన మీద మనకి ఆ నమ్మకం లేదనుకోండి, మనం ఏ పని చేసినా కూడా అది మనకు వర్కౌట్ కాదు. ఎక్కడో మూల ఒక అపనమ్మకం ఉంటుంది. సో మెడిటేషన్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఏంటంటే నేను మారాలి అని నిర్ణయించుకుని నాలో మార్పులు నేను చూసుకోగలగాలి. నేను ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి. ఎవరి కోసమో కాదు, నా లైఫ్ నేను లీడ్ చేయడానికి, నా లైఫ్ హ్యాపీగా ఉండడానికి, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండడానికి నేను ఈ పని చేయాలి. సో నేను ఇది చేస్తే బాగుంటాను అనే నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్న వాళ్ళకి ఆల్వేస్ వెల్కమ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద స్కోర్ అవుట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.